అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి ఈరోజు అదృష్టకరమైన రోజు కాబోతుంది. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు మరియు మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు ఒక వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటి పనుల్లో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైన వారి మధ్య కొనసాగుతున్న ఏదైనా వివాదం ఈ రోజుతో ముగుస్తుంది. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ పనులను మరింత మెరుగ్గా పూర్తి చేయడానికి కార్యాలయంలో మీ సహోద్యోగుల మద్దతు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. గతంలో రాసిన పోటీ పరీక్ష ఫలితాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మహిళలు వంటగదిలో పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. ఒక స్నేహితుని సహాయంతో మీకు ఆర్థిక లాభం చేకూరవచ్చు. మీ శత్రువులపై మీ పలుకుబడి పెరుగుతుంది. మీ సామాజిక హోదా గౌరవం పెరుగుతాయి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు తేలిగ్గా మంచి మూడ్లో గడిచిపోవచ్చు. బంధువులు స్నేహితులతో కలిసి వినోదాన్ని ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. యువతకు వారి కెరీర్కు సంబంధించిన కొన్ని శుభవార్తలు అందవచ్చు. తర్వాత ఏమి చేయాలనే దానిపై మీరు ఆలోచనలు ఉంటారు. పాత చింతలు తగ్గుముఖం పట్టడంతో ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. ఒక పని గురించి ఎక్కువగా ఆలోచించకుండా సకాలంలో చర్య తీసుకోండి. దాన్ని గుడ్డిగా నమ్మవద్దు. మీ ప్రణాళికలను కేవలం ఆలోచనలకి పరిమితం చేయకుండా వాటిని ముందుకు తీసుకువెళ్లడంపై దృష్టి పెట్టండి. కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా తలెత్తవచ్చు, కాబట్టి మీ బడ్జెట్ను అదుపులో ఉంచుకోండి. వ్యాపారం చురుగ్గా ఉంటుంది. మరి కొన్ని కొత్త విజయాలు లభించవచ్చు. అతిగా ఆలోచించడం ఒక మంచి అవకాశానికి దారితీయవచ్చు, కాబట్టి అవసరమైన సమాచారం అందిన తర్వాత సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు అదనపు పని ఒత్తిడికి లోనవుతారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి. వ్యక్తిగత సమస్యలు మరియు ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయనివ్వకండి. భార్యాభర్తలు ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం మానుకోండి. వ్యక్తిగత సమస్యలు మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. మీకు ఇప్పటికే రక్తపోటు ఉంటే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. మీరు తగినంత నిద్ర మరియు విశ్రాంతి పొందేలా చూసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక సానుకూల మలుపు తీసుకువస్తుంది. ఏవైనా విభేదాలను పరిష్కరించుకోవడం మీ బాధ్యత. ఈరోజు సంబంధాలు ఉత్తేజకరంగా ఉంటాయి. ఉత్తమ ఫలితాల కోసం పనిలో కొత్త సవాళ్లు స్వీకరించండి. పనిలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు రూపుదిద్దుకోవచ్చు. మీ తీరికలేని దినచర్య మధ్య మీ భాగస్వామికి సమయం కేటాయించలేకపోవడం వల్ల కొంత అసంతృప్తి కలగవచ్చు. ఖర్చులు పెరిగినప్పటికీ నగదు ప్రవాహం బాగుంటుంది. ఈరోజు మీరు డబ్బు విషయంలో కొంచెం ఆందోళన చెందవచ్చు, కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. పెళ్లి గురించి శుభవార్త కుటుంబ వాతావరణాన్ని ఉల్లాసపరుస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం లభించవచ్చు. మీ కష్టాన్ని సామర్థ్యాలను నమ్మండి. అన్యాయమైన మార్గాల ద్వారా లేదా సత్వర మార్గాల ద్వారా ప్రయోజనం పొందడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు నష్టం కలిగించవచ్చు. ఈరోజు న్యాయబద్ధమైన వాదనలకు సంబంధిత అధికారుల అండదండలు లభిస్తాయి. మీరు చెప్పే విషయాలను అధికారులు సమర్థించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయంలో క్రమశిక్షణ పాటిస్తూ ధనాన్ని పొదుపు చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తారు. అవసరం లేని ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమ సంబంధాల అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం కొనసాగుతుంది. మీ ప్రయత్నాలు మీకు విజయాన్ని సాధించడంలో సహాయపడతాయి. ఊహించని ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది మరియు ఇది మిమ్మల్ని సంతోషపెట్టే అవకాశం ఉంది. ఈరోజు పని నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీరు మీ పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు మీ భాగస్వామితో నిజాయితీతో కూడిన వైఖరిని కొనసాగించే అవకాశం ఉంది. ఇది బంధంలో ఆనందాన్ని అందిస్తుంది. మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరియు వాటిని పొందడానికి మీకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు రుణాల ద్వారా కూడా డబ్బును సమకూర్చుకోవచ్చు. అనవసరమైన ఆలోచనలు మీ మనసును ఆక్రమించుకోనివ్వకండి. ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక శక్తిని పెంచుతుంది. ఈరోజు మీ దగ్గర అప్పులు అడిగి తిరిగి ఇవ్వని స్నేహితులకు దూరంగా ఉండాలి. మీరు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొందవచ్చు. మీకు డబ్బు ప్రాముఖ్యత తెలుసు కాబట్టి మీరు ఈరోజు ఆదా చేసే డబ్బు చాలా ఉపయోగకరంగా ఉండి ఒక పెద్ద కష్టాన్ని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మీ పిల్లలు తమ పాఠశాల పనిని పూర్తి చేయడానికి మీ సహాయం కోరవచ్చు. మీరు గాఢమైన ప్రేమను అనుభూతి చెందుతారు మరియు మీ ప్రేమైన వారు మిమ్మల్ని ఎల్లప్పుడూ అమితంగా ప్రేమిస్తారు. స్థిరపడిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోండి.
ఉద్యోగంలో ఉన్నవారు ఏదైనా ముఖ్యమైనది సాధించవచ్చు. పనిలో మీ సానుకూల ఆలోచన విధానం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక పెద్ద కంపెనీ నుండి మీకు ఉద్యోగ ప్రతిపాదన వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న విషయాన్ని మీరు పంచుకుంటారు. మీ పిల్లల నుండి మీకు ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ పనిలో స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి సహాయపడుతుంది. టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొన్ని కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఇంటి బయట నివసించేవారు తమ పనిని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం ఒక పార్కులో లేదా ఏకాంత ప్రదేశంలో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరంగా అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు సన్నిహిత్యం దానంతటా అదే అనుభూతి చెందుతుంది. ఈరోజు మీకు సానుకూల శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మీరు మీ చుట్టూ ఉన్న వారిపై సానుకూల ముద్ర వేస్తారు మరియు మీ ఆలోచన సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. మీ లక్ష్యాల వైపు దృఢ సంకల్పంతో ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇది కొత్త ప్రణాళికలను రూపొందించడానికి మరియు పాత సమస్యలను పరిష్కరించడానికి మీకు సహాయపడుతుంది. పనిలో మీకు సహకారం మరియు మద్దతు లభిస్తుంది. ఇది మీ ప్రణాళికలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి మరియు ప్రజలు మీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవాలనే ఒక కోరిక మీకు కలగవచ్చు, కానీ కేవలం ఉత్సాహంతో రిస్కులు తీసుకోవద్దు. మీ ప్రియమైన వారితో కొంచెం సున్నితంగా వ్యవహరించండి. అతిగా జోక్యం చేసుకోకుండా ప్రేమతో మాట్లాడండి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీరు శారీరకంగా మరింత బలంగా భావిస్తారు, కానీ ఉత్సాహంతో మిమ్మల్ని మీరు అతిగా అలసిపోకండి. మీరు విచారం, భయం వంటి భావాలను అనుభవిస్తారు, కానీ ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొని ఉంటాయి. మీ దినచర్య గందరగోళంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాల్లో శ్రద్ధగా ఉంటారు, కానీ పై అధికారులతో తీవ్రమైన వాదనలు లేదా చర్చల్లో పాల్గొనడం మానుకోండి. మీ దినచర్యలో కొత్తగా ఏదైనా ప్రయత్నించండి. ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సహాయం లభిస్తుంది. జోక్యం ద్వారా ఆస్తి తగాదాలు పరిష్కరించబడవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహం కూడా ఏర్పాటు చేయవచ్చు. ఎవరితోనూ వాదించవద్దు. మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే పెద్ద గొడవ జరిగే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి, లేదంటే పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.